ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ దౌర్జన్యాలకు దిగింది. ఆ పార్టీ రౌడీజం తారాస్థాయికి చేరింది. నిసిగ్గుగా దొంగ ఓట్లతో గట్టెక్కేందుకు కుట్రలు చేసింది. భారీ ఎత్తున దొంగ ఓట్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోల్ చిట్టీలతో పాటే విచ్చలవిడిగా నగదు చీరల పంపిణీ చేశారు. ఈసీ అధికారులు, పోలీసులు అధికారులు పార్టీకే ఒత్తాసు పలికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఒక్క ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ చేసిన బరితెగింపును చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. పోలీసులు, ఈసీ అధికారులతో కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని కోని చేసింది. పోలింగ్ సందర్భంగా నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రిగ్గింగ్ కు పాల్పడింది. పోలింగ్ ముగిసే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారితో భారీ స్థాయిలో దొంగ ఓట్లు వేయించారు. నకిలీ ఓటర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ పైన కాంగ్రెస్ శ్రేణులు దౌర్జన్యానికి తెగబడ్డారు. పోలీసుల సమీక్షంలోని కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి రౌడీ షీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ బీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగాడు. ఈ ఘటనలో కొందరికి దెబ్బలు తగిలినట్టు బీఆర్ఎస్ నేతలు చెప్పారు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కృష్ణానగర్, యూసఫ్గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అధికారుల వైఖరిని నిరసనగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అభ్యర్థి సునీత గోపినాథ్, బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దొంగ ఓటర్లను తరిమికొట్టాల్సిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మారారు. ఉల్టా బీఆర్ఎస్ అక్కడి నుంచి పంపించి వేయడం విస్మయం కలిగించింది. యూసఫ్గూడలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహమ్మద్ ఫంక్షన్ హాల్ సమీపంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇల్లు కూడా ఉంది. బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్న ప్రదేశానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నారు. వారి వెనకాలే కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ భారీ అనుచరణ గణంతో అక్కడికి వచ్చారు. అప్పటికే అక్కడికి వచ్చిన జాయింట్ ను సిపి జోయల్ డేవిస్, ఇతర పోలీసు అధికారులు బీఆర్ఎస్ నేతలను సముదాయించేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇదే అదనుగా రెచ్చిపోయిన చిన్న శ్రీశైలం యాదవ్ పెద్దగా అరుస్తూ బీఆర్ఎస్ శ్రేణులపైకి దూసుకువచ్చాడు. ఎంపీ వద్దిరాజు రవి అభ్యర్థి సునీత గోపినాథ్ పైన దాడికి ప్రయత్నించాడు. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. శ్రీశైలం యాదవ్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుగా నిలవడంతో ఆయన పలువురిపై చేయి చేసుకున్నాడు. ఇంత జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. యూసఫ్గూడలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు దొంగ ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటికి సమీపంలో ఉన్న మొహమ్మద్ ఫంక్షన్ హాల్లో పోలింగ్ సమయం ముగిసే సమయానికి భారీ ఎత్తున దొంగ ఓట్లను సమీకరించారు. సమాచారం అందుకున్న మాగంటి సునీత గోపినాథ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. దొంగ ఓటర్లు గుంపులుగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తుండటం కంటపడడంతో నిలదీశారు. ఆమె వెనుకే అక్కడికి చేరిన బీఆర్ఎస్ నాయకులను సైతం వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఫేక్ ఓట్లను వేస్తున్న యువకులను రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయినా పోలీసులు మాత్రం స్పందించలేదు. ఈసీ అధికారులు చోద్యం చూస్తూ సైలెంట్ అయిపోయారు. గులాబీ నేతలు ఈ దొంగ ఓట్లను అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. పైగా పోలీసులు, ఈసీ అధికారులు వారికే వంతపాడారు. పైగా ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపైనే కాకీలు దౌర్జన్యానికి దిగారు. జలం ప్రదర్శిస్తున్న వాగు నెట్టివేస్తూ కాంగ్రెస్ అరాచకాలకు మద్దతు పలికారు. కాంగ్రెస్ గుండాయిజం మితిమీరిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడకు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో దొంగ ఓటర్లు కొందరు అక్కడి నుంచి పరారయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులు వారికి ఒత్తాసు పలకడంతో నిరసనగా మాగంటి సునీత, తన 2 కూతుళ్లు, బీఆర్ఎస్ నాయకులు యూసఫ్గూడలో రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ నాయకుల ఆఘటనలను అడ్డుకునేందుకు పోలీసులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ
ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, నాయకులు ఎర్రల శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల దౌర్జన్యాలపై బీఆర్ఎస్ నిరసనకు దిగింది. అధికార పార్టీ అరాచకాలను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రేవంత్ హయాంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, పోలీసులు కాంగ్రెస్ కు ఇంత ఓపెన్ గా మద్దతు పలకడం దారుణమని ఫైర్ అయ్యారు. నిస్సిగ్గుగా కాంగ్రెస్ దొంగ ఓట్లకు బరి తెగించినా పోలీసులు మౌనంగా ఉండటమేంటని మాగంటి సునీత నిలదీశారు. పోలింగ్ సమయం ముగుస్తుందనగా కృష్ణానగర్లో సాయంత్రం 5 గంటల సమయంలో కాంగ్రెస్ శ్రేణులు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించాయి. అమరావతి స్కూల్లోని పోలింగ్ కేంద్రం వద్దకు భారీగా దొంగ ఓటర్లను తరలిస్తున్నారనే సమాచారంతో స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ అక్కడకు చేరుకున్నారు. దీంతో సుమారు 10 మంది క్యూ లైన్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులు కింద పడిపోయాయి. పోలీసులకు ఈ విషయాన్ని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి తదితరులు అక్కడికి వచ్చి ఆందోళనకు దిగారు. ఇంతలోనే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కూడా వచ్చారు. దొంగ ఓటర్లను అప్పగించినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినదించారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ బీఆర్ఎస్ నాయకులను సముదాయించి మాగంటి సునీతను, ఆమె పిల్లలను అక్కడి నుంచి పంపించేశారు. జూబ్లీహిల్స్ లో అడ్డదారులు గెలిచేందుకు కాంగ్రెస్ బరి తెగించింది. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోడ్ ఉల్లంఘించి మరీ చక్కలు కొట్టారు. ఒక పోలింగ్ కేంద్రంలోనే పోల్ చీటీలతో పాటు చీరలు పంచారు. పార్టీ జెండా ఉన్న టీ-షర్ట్లు వేసుకుని పోలింగ్ కేంద్రం వద్ద చీటీలిచ్చారు. దొంగ ఓట్లు వేసేందుకు వందలాది మంది తెచ్చి ఒకే ఫంక్షన్ హాల్లో బస చేయించారు. పోలింగ్ కేంద్రంలోకి ఒకరు 3 కార్డులు తెచ్చి ఒకేసారి 3 ఓట్లు వేశారు. అటు పోలీసులే ఒక అభ్యర్థికి అనుకూలంగా దగ్గరుండి ఓట్లేయించారు. నిత్యం రాహుల్ గాంధీ పట్టుకు తిరిగే ఎర్రబుక్కు రాజ్యాంగం సాక్షిగా జూబ్లీహిల్స్ లో ఇవన్నీ జరిగినాయి. నెగ్గలేమని తెలిసి అధికార పార్టీ రిగ్గింగుకు పాల్పడుతుంటే ఎన్నికల అధికారులు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. కళ్లకు గంతలు కట్టుకుని చెవుల్లో సీసం పోసుకున్నట్టుగా ప్రవర్తించారు. దొంగ ఓట్లు అంటూ దేశమంతా చెవికోసిన మేకల అరుస్తూ తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వపు బుల్డోజర్ స్వామ్యానికి ఏ సర్టిఫికెట్ ఇస్తారో చూడాలి.